ధరణి రద్దు చేయటం, ప్రగతి భవన్ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయడం కాంగ్రెస్ విధానమా అని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ధరణి పోర్టల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు చేసిన ఆరోపణలు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రగతి భవన్ పేల్చేయాలని వారి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతారని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. సావాస దోషం ఏంటంటే వాళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుని పెట్టుకున్నారు. అధ్యక్ష, ఇక ఆయన పేరు ఆయన గురించి నేను చెప్పను, కానీ ప్రగతి భవన్ను బాంబులతో బద్దలు కొడతాం, బయట బ్లాక్మెయిల్ చేస్తాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని రూట్ టు ఇన్కమ్గా మార్చుకుంటాం, ఆర్టీఐ పేరిట అడగోలుగా బ్లాక్మెయిల్ దందాలు చేస్తాం. అధ్యక్ష, అందరికీ తెలుసు అధ్యక్ష. ఇప్పుడు వారు చెప్తున్న రంగారెడ్డి జిల్లా, నేను కూడా అదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. రంగారెడ్డి జిల్లా భూములు, హైదరాబాద్ భూములు, ఇవన్నీ కూడా ఒక మీ దగ్గర దఫ్తర్ నడుస్తుంది, మీ పార్టీ అధ్యక్షుని దగ్గర. ఆ దఫ్తర్ సెపరేట్ ఆఫీసులో రిటైర్డ్ తహసీల్దారులతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వం